మొత్తం ముస్లిం సోదరులందరి మీద విషం చిమ్ముతూ విషం జల్లుతూ డైరెక్ట్గా వాళ్ళ సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క చర్య లేదు. నరేంద్ర మోడీ గారు మొన్న చాలా దారుణంగా మాట్లాడుతూ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు, పంచిపెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే దాదాపు 20,000 పైచిలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసింది? కనీసం మోడీ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు. ఈరోజు వరకు మోడీ గారి మీద చర్యలు తీసుకోవడం వేరు, అంత ధైర్యం ఎట్లాగూ లేదు. కనీసం ఆయనకు నోటీస్ ఇవ్వడానికి కూడా జంకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి నోటీస్ ఇచ్చింది. ఏమని? మోడీ గారి వ్యాఖ్యలకు నడ్డా గారు జవాబు ఇవ్వాలని చెప్పి ఒక తలాతోకాలేని నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఎన్నికల్లో దేవుణ్ణి మతాన్ని ఇన్వోక్ చేయడం నేరం. ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో శ్రీరాముడి బొమ్మ పట్టుకొని ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, కేంద్రంలో ప్రస్తుతం ఉన్న హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు. దీన్ని కూడా చాలామంది కంప్లైంట్ చేశారు. దేశంలో చాలామంది దీని విషయంలో కూడా చాలా గట్టిగా ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి నిలదీసినారు. దాని మీద కూడా ఈరోజు వరకు చర్య లేదు, కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు. ఇది మరొక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరుణ్ గోవిల్. ఈయన గతంలో టీవీలో రామాయణం అనే సీరియల్ వస్తే అందులో రాముడి పాత్రధారి. ఆయన కూడా శ్రీరాముడి పటం పట్టుకొని ప్రచారం చేసుకుంటున్న దృశ్యాలు. ఆయన మీద కూడా ఇంతవరకు ఒక చర్య కానీ కనీసం ఆయనకు ఒక నోటీస్ కానీ ఎన్నడూ లేదు. ఇది ఇంకా దారుణం. ఇది చూడండి, ఇది బీజేపీ ఫర్ ఇండియా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్, మొత్తం పార్టీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. అందులో రాముడి ఫోటో పెట్టి డైరెక్ట్గా ఇగో మీ యొక్క ఓటు పవర్ ఏంది అంటే ఇట్లా రాముడి నుదుటి నుంచి ఒక తేజోవంతమైన ప్రకాశవంతమైన ఒక చిహ్నం వస్తుంది, కాబట్టి ఓటు బీజేపీకి వేయాలని చెప్పి రాముడి ఫోటో పెట్టి మరి ఇవాళ ఓట్లను అడుగుతున్న బీజేపీ యొక్క అఫీషియల్ హ్యాండిల్. ఇది ఎవరిదో అనామకుడు కాదు, ఇంకోటి కాదు, బీజేపీ పార్టీ యొక్క అఫీషియల్ హ్యాండిల్. అంటే ప్రధానమంత్రి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన ఎన్నికల కమిషన్లో ఉలుకు పలుకు ఉండదు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా రాముడి ఫోటో పట్టుకుని ఓట్లు అడుక్కున్నా ఉలుకుండదు, పలుకుండదు. వాళ్ళ అభ్యర్థులు అదేవిధంగా చేసినా ఉలుకు పలుకుండదు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులను ముస్లింలను విభజించే విధంగా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి దాడి జరిగినా ఎన్నికల కమిషన్ మేల్కోదు. కానీ అదే కేసీఆర్ గారి విషయానికి వస్తే మాత్రం ఆగమేఘాల మీద ఒక నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మేము స్పందించి మా లాయర్లు, మా పార్టీ నాయకులు దానికి తగిన విధంగా మా లీగల్ సెల్ ప్రత్యుత్తరం ఇచ్చింది, జవాబు ఇచ్చింది. ఏ కారణం చేత కేసీఆర్ గారు సిరిసిల్లకు వచ్చారు. ఈ మధ్యకాలంలో ఎండిన పంటల పరిశీలనకు కరీంనగర్ జిల్లాకు వచ్చి చివరిలో సిరిసిల్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఏమన్నారు ఆ ప్రెస్ మీట్లో? ఎండిన పంటలు చూసిన తర్వాత, రైతుల ఆర్తనాదాలు విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. నీళ్లుండి ఇవ్వలేని అసమర్థులు, అశక్తులు అనే మాట కొంత పరుషంగా చెప్పినారు. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో, సిరిసిల్ల నియోజకవర్గంలో నేతన్నలు మాకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వండి, మా బతుకును కాపాడండి, మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్పి వచ్చి కేసీఆర్ గారికి ఆ ప్రెస్ మీట్ ముందే మొరబెట్టుకున్నారు. దాన్ని వారి ఆవేదనను గమనించిన తర్వాత, వారి బాధను చూసిన తర్వాత 8-9 సంవత్సరాలు ఆత్మహత్యలు లేకుండా బ్రహ్మాండంగా ఏ నేతన్నలనైతే కాపాడుకున్నామో ఆ నేతన్నల కుటుంబాలలో మళ్ళీ ఈ రకమైన నైరాశ్యం, ఈ రకమైన నిస్పృహ చూసిన తర్వాత కేసీఆర్ గారు బాధలో, భావోద్వేగంతో ఒక మాట అన్నారు. ఏమన్నారు? నిరోధులు పాపడాలు అమ్ముకోండి అని ఒక దుర్మార్గుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ నాయకుడు నేతన్నల్ని. ఇది గుండెలంటూ ఒక పరుషంగా ఒక మాట మాట్లాడారు. అంటే ఇన్ని మాటలు, ఈ ఒక్క మాట మాట్లాడితేనేమో
ఇవాళ కేసీఆర్ గారి గొంతు నొక్కి 4 కోట్ల ప్రజల తరపున, రాష్ట్రంలోని నేతన్నల తరపున, రైతన్నల తరపున మాట్లాడిన ఆయననేమో వెంటనే 48 గంటల నిషేధం. అదే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. 1 కాదు 2 కాదు, మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి 8 కంప్లైంట్లు ఇచ్చినా. నేను చూపెడతాను మీకు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చామో, ఆయన ఏమేమి మాట్లాడినాడో కూడా చెప్తాను. 10 ఏప్రిల్ నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా చాలా దారుణంగా, తుక్కుగూడ అనే మరి సభలో మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. తర్వాత ఉరిదియాల, లాగులో తొండలు వదలాల, ఇంకా ఉన్నాయి చాలా. ప్లే చేయండి వరుస. నీ ముట్టి మీద ప్రాయం కూడా ఉండదు, తీగడ మొదలు పెట్టే బిడ్డ. నేను టీవీ లైన్ లో కూర్చొని 4 గంటలు కూర్చున్నాను. సిగ్గులు అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు మీ ఊర్లో 50 కోదండ వేసి కొట్టండి, లాభ తొండలు ఇరవడి కోళ్ళ పక్క పంట పెట్టి తొక్కుతో కేసీఆర్ పాపంలో ఊరేసుకొని తగ్గినా నీ అయ్యా బోధ పడ్డాడు. బొక్కలు ఎదిన ఇయ్యాలకి నడవలేకపోతుంది. మరి ఇవన్నీ ప్రవచనాలు, ఇవన్నీ సూక్తులు, నీతి సూక్తులు, చాలా మంచి సుభాషితాలు. ఎలక్షన్ కమిషన్కి ఏమో ఇవి చాలా చక్కటి సుభాషితల్లా వినబడతా ఉన్నాయి. ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల తెగ్గోయండి, ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడవు. ఇవేమో ప్రవచనాలు, సూక్తులు, సుభాషితాలు. కేసీఆర్ గారు రైతుల పక్షాన, నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద 48 గంటల బ్యాన్. నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను, మీరు బడాబాయ్ చోటాబాయ్ కనుసన్నల్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాం. ఇప్పటికి 27 కంప్లైంట్స్ ఇచ్చాం. 27 కంప్లైంట్స్ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్కి మా పార్టీ తరఫున. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 8 కంప్లైంట్స్, మరొక 19 కంప్లైంట్లు మిగతా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వైఖరి మీద, వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మరి మేము ఇవ్వడం జరిగింది. మొత్తం మీకు ఇస్తాం. పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రఘునందన్ రావు అనే బీజేపీ నాయకుడు, మొత్తం కలిపి 27 కంప్లైంట్స్ ఇచ్చాము. ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు. కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో దాని మీద మందలింపు, సెన్షన్, ఒక్కదాని మీద మాత్రం మందలింపు తప్ప ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక చర్య కానీ, వారి ప్రచారాన్ని నిషేధించడం కానీ, ఇంకోటి కానీ కాదు. ఇవాళ వాస్తవం ఏంటంటే కేసీఆర్ గారు బయటికి వచ్చేసరికి, ఆయన బస్సు యాత్ర ప్రారంభించేసరికి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్కు, అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇద్దరు కూడా దడ పుట్టింది. ఎందుకంటే రోజు వాళ్ళకి డే టు డే రిపోర్ట్స్ వస్తాయి. స్టేట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, కేంద్రంలో ఐబీ రిపోర్ట్స్ ఉంటాయి. కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సభల్లో వస్తున్న స్పందన, రోడ్ షోలకు వస్తున్న ఉత్సాహపూరితమైన వాతావరణం, ఇదంతా కూడా వాళ్ళకు కంటగింపుగా మారింది. ఎందుకంటే 2014లో బడాబాయి చేసిన మోసం, 2023లో చోటాబాయి చేసిన మోసం, కేసీఆర్ గారు పూసగుచ్చినట్టు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే వాళ్ళు మరి తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి చోటాబాయి గారు చేస్తున్న విన్యాసాలు, బూతులు, ఇవన్నింటినీ ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టి మలచడానికే ఇదొక పన్నాగం అనేది మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. అదేవిధంగా జనస్పందన ఏదైతే కేసీఆర్ గారికి వస్తున్నదో ఇది చూసిన తర్వాత మాత్రం 2 పార్టీలకు నిద్ర కూడా పట్టడం లేదు. సర్వేలు వస్తున్నాయి కొత్తగా, 8 నుంచి 12 సీట్లు గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఉందని. నిన్న మొన్నటిదాకా వీళ్ళిద్దరు ఎగిరెగిరి పడ్డారు, మేము ఒక్క సీటు కూడా గెలవనివ్వం కేసీఆర్ గారిని. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైందో మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరిలో కూడా కలవరం ప్రారంభమై బడాబాయి చోటాబాయి ఇద్దరు కూడబలుక్కొని ఇవాళ ఎన్నికల వేళ బీఆర్ఎస్ని, మా నాయకుడు కేసీఆర్ గారిని ప్రజల దగ్గరికి వెళ్లకుండా 48 గంటలు ఆపాలనే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య. ఇది తప్పకుండా రాష్ట్ర ప్రజలు దీనికి ఓటుతోనే జవాబు చెప్తారని నేను అనుకుంటా ఉన్నాను. मैं अपील भी करना चाहता हूँ हमारे भाइयों को, जितने हमारे भाई है तेलंगाना में, हमारे बहन है, हमें इस बैन का जवाब वोट से देना चाहिए. बैन का जवाब वोट से आप दीजिए.
दोनों कांग्रेस और बीजेपी को एक बार आपकी वोट की ताकत फिर से आप दिखाइए అదే మాదిరిగా ఇన్ని బూతులు ఒకటి కాదు చెప్తే ఇంకా చండాలమైన మాటలు ఈ రేవంత్ రెడ్డి మాటలు మాకు మళ్ళీ దాన్ని ఉటంకించాలంటే కూడా సంస్కారం సిగ్గు అడ్డం వస్తున్నది గుడ్లు బీకుతా మెడల పేగులు వేసుకుంటా మానవ బాంబునైతా అని చెప్పి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇవాళ గోడకు మొరబెట్టుకున్నట్టే ఉంది గోడకు చెప్పుకున్నట్టే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ నుంచి మాత్రం స్పందన లేదు ఏమి లేదు అదే కేసీఆర్ గారి మీద మాత్రం రాకెట్ వేగంతో అట్లా కంప్లైంట్ పోయిందో లేదో ఇట్లా వెంటనే నిషేధం అందుకే మరి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా ఒకవేళ మీరు స్వతంత్ర సంస్థ అయిన మాట వాస్తవమే అయితే ఎందుకు మోడీ మీద ఇప్పటివరకు చర్యలు లేవు ఎందుకు మోడీ గారికి నోటీస్ ఇవ్వాలంటే కూడా మీరు ఇంత వనికి చచ్చిపోతున్నారు ఎందుకు నడ్డా గారికి ఇవ్వాల్సి వస్తున్నది ఎందుకు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా మీ గొంతు పెగలడం లేదు అనే మాట వారిని అడుగుతా ఉన్నాం ఒక్క కేసీఆర్ గారి గొంతు 48 గంటల పాటు నిషేధించవచ్చు కానీ ఇవాళ కేసీఆర్ తయారు చేసిన నాయకులు గ్రామ గ్రామాన వందల మంది ఉన్నారు వాళ్ళని మాత్రం మీరు అడ్డుకోలేరు అదేవిధంగా ఎన్నింటికి మించి ఇంకా మీరు బీజేపీ కాంగ్రెస్ సోషల్ మీడియా చూడండి వ్యక్తిగత దూషణలు వ్యక్తిత్వ హననాలు నోటికొచ్చిన బూతులు ఇవన్నీ కూడా పుంకాలకు కనబడుతున్నాయి అవేవి కూడా ఎలక్షన్ కమిషన్కి మాత్రం కనబడడం లేదు అందుకే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ఎన్నికల కమిషన్ వైఖరి ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో వీళ్ళకి ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని అపహాస్యం చేసే విధంగా ఇవాళ పూర్తిగా ఎన్నికల కమిషన్ అనేది ఒక పార్టీకి కొంతమంది నాయకులకు ఆధీనంలో ఉన్నట్టుగా కనబడతా ఉంది ఇది నేను చెప్పేది తప్పైతే మరి భావోద్వేగపూరితమైన ప్రసంగాలు మతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న ప్రధానమంత్రి మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు అనే మాట నేను ఎన్నికల కమిషన్ అడుగుతా ఉన్నా సమాధానం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఎన్నికల్లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ యొక్క ప్రాథమిక బాధ్యత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మరి ఎన్నికలు ఇట్లాగే కొనసాగితే ఇటు ఫ్రీ లేదు అటు ఫెయిర్ లేదు ఎందుకంటే మాదేమో ప్రచారం నిషేధించాలి మా ప్రత్యర్థులనేమో పట్టపగ్గాలు లేకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేయాలి ప్రజల మీదకి మరి ఇంకోవైపు ఏమో ఫెయిర్ ఎలక్షన్ అంటే ఇది ఏ రకమైన న్యాయం ఏ రకమైన పారదర్శకమైన ఎన్నిక అవుతుందో తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఈ 48 గంటల బ్యాన్తో మీరు కేసీఆర్ గారిని తాత్కాలికంగా 48 గంటల పాటు ఆపగలరేమో కానీ దీనివల్ల మీరు చేయగలిగింది కూడా ఏం లేదు అందుకే నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి వీళ్ళ అరాచకాలకు వీళ్ళ ఆధీనంలో పనిచేస్తున్న ఏజెన్సీల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే తప్పకుండా इस बैन का जवाब वोट से दीजिए और बीआरएस को अच्छी तादाद से जिताइए ఇంకొక అరాచకమైన ఇంకొక అంశం కూడా మీ దృష్టికి నేను తీసుకొని రాబోతా ఉన్నాను మొన్న మార్చ్ 18 నాడు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రొటీన్గా జరిగే కార్యక్రమం నార్మల్ కోర్సులో ఎండాకాలం వచ్చినప్పుడు చీఫ్ వార్డెన్ ఒక ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు ఆయన ఒక నోటీస్ ఇష్యూ చేసినారు అందులో ఏం చెప్పారంటే స్పష్టంగా నెల రోజుల పాటు హాస్టల్స్ అన్నీ మూసేస్తున్నాము మెస్సులు కూడా మూసేస్తున్నాము ఎందుకంటే తీవ్రమైన మంచినీటి కొరత విద్యుత్ సమస్య ఉంది కాబట్టి విద్యార్థులు సహకరించండి మీరు హాస్టల్లో ఖాళీ చేయండి అంటూ మరి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది దీనిని వ్యతిరేకిస్తూ దిస్ వాజ్ ఆన్ 18th March మొత్తం మీకు ఇస్తాను డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు ఐ ఫర్నిష్ కాపీస్ టు ఆల్ ఆఫ్ యూ దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు విద్యార్థినులు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమించారు బయటికి వచ్చినారు తమ గళాన్ని బలంగా వినిపించారు మేము ఇక్కడే ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నాం ఇంకా చాలామంది ఇక్కడే ఉండి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళం కూడా ఉన్నాం మేము ఎక్కడికి పోము మేము ధర్నా చేస్తున్నాము మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదించమని చెప్పి 18 మార్చి నాడు సర్క్యులర్ విడుదలైతే మరి ఆ సర్క్యులరు ఇది చీఫ్ వార్డెన్ పేరిట ఇష్యూ అయింది ఇది మీరు చూడవచ్చు 18 నాడు ఈ సర్క్యులర్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే డ్యూ టు సివియర్ సమ్మర్ దెర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద హాస్టల్స్ ఆల్ ద బార్డర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కోఆపరేట్ ఇన్ దిస్ రిగార్డ్ ఇది చీఫ్ వార్డెన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక నోటీసు 18 మార్చి నాడు ఇచ్చారు దీన్ని నిరసిస్తూ పిల్లలు
ధర్నాలకు దిగినాను. దిగిన తర్వాత దాదాపు 11 రోజుల తర్వాత మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు, ఎందుకంటే ఇదంతా కూడా మళ్ళీ వెలుగులోకి మీడియా ద్వారానే వచ్చింది, కేసీఆర్ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా, తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అదే సర్క్యులర్ని, ఆ పిల్లల ఆందోళనని ట్యాగ్ చేస్తూ ఉస్మానియాలో కూడా మరి తీవ్రమైన మంచినీటి కొరత ఉంది, తీవ్రమైన విద్యుత్ కొరత ఉంది, అందుకే హాస్టళ్ళు మూసేసినారని చెప్పి సర్క్యులర్ని జత చేసి ఆ పిల్లల ఆందోళన ఫోటో కూడా పెట్టి ఈ రకంగా జరుగుతున్నది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది మళ్ళొకసారి తేటతెల్లమయ్యింది. ఈ రాష్ట్రంలో ఒక అసమర్థ ప్రభుత్వం ఉంది, వీళ్ళు కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కనీసం కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు అంటూ కేసీఆర్ గారు మండిపడ్డారు. కాగానే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా కేసీఆర్ గారి ట్వీట్ వచ్చింది 3 గంటల 46 నిమిషాలకి, ఆ రోజు 29 నాడు. రాగానే పాపం ఆ వార్డెన్ గారి మీద ఒక షోకాజ్ నోటీసు, చాలా విచిత్రమైన షోకాజ్ నోటీసు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ వార్డెన్కి ఎక్కడి నుంచి పోయినారంటే రిజిస్ట్రార్ నుంచి చీఫ్ వార్డెన్కి నోటీస్ పంపారు. ఏమని? యాజ్ సచ్ దెర్ ఈజ్ నో షార్టేజ్ దట్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ యూనివర్సిటీ ప్రెమిసెస్ అని చెప్పి ఒక నోటీసు వెంటనే ఇచ్చారు. అదే రోజు 29 నాడు అటు కేసీఆర్ గారు పెట్టడం ఆలస్యం 3 గంటల 46 నిమిషాలకి. ఆగమేఘాల మీద పయనించి ఎవరు ఆదేశిస్తే ఉస్మానియా చీఫ్ వార్డెన్కి పాపం రిజిస్ట్రార్ నుంచి ఎందుకు ఇచ్చినావు నువ్వు నోటీస్ అని చెప్పి క్లారిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి రిజిస్ట్రార్ నుంచి ఒక నోటీస్ ఇచ్చారు. ప్యారలల్గా ఏం చేసినారు, ఇంకా విచిత్రంగా ఎస్పీడీసీఎల్ అక్కడి నుంచి ఇంకొక నోటీస్ పాపం. కానీ వీళ్ళు ఎంత అజ్ఞానులు అంటే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు, ఉస్మానియాకి వీసీ ఉంటాడు, వీసీ అంటే వైస్ ఛాన్సలర్, వైస్ చైర్మన్ కాదు. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి ఆ తెలివితేటలు కూడా లేవు పాపం. అందుకే ఎస్పీడీసీఎల్ నుంచి వచ్చిన నోటీసులో వైస్ చైర్మన్ అని రాశారు. వైస్ చైర్మన్ ఉస్మానియా యూనివర్సిటీ, మీ తెలివితేటలు ఉన్న వాళ్ళు నడుపుతున్నారు ఈ రాష్ట్రాన్ని. అందులో ఏమడిగినారంటే అసలు మీరు చాలా మిస్గైడ్ చేశారు పబ్లిక్ని వైస్ చైర్మన్ గారు అంటూ రాసినారు. రాసి మీరు వెంటనే దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా, అసలు ఎలాంటి విద్యుత్ కొరత లేదు అని చెప్పి ఎస్పీడీసీఎల్ నుంచి ఒక నోటీస్, అదేవిధంగా రిజిస్ట్రార్ నుంచి మరొక నోటీస్. ఇది అయిపోగానే లేదు ఇచ్చింది వైస్ ఛాన్సలర్ కాదు, రిజిస్ట్రార్ ఇచ్చారు. ఆ తర్వాత తెల్లారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్పీడీసీఎల్ నోటీస్ పోతుంది, వెంటనే రిజిస్ట్రార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోతుంది. ఇక తెల్లారి రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. దిగి కేసీఆర్ని చూస్తే మళ్ళీ గోబెల్ పుట్టింది అనిపిస్తుంది. 2023 మేలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇట్లాగే నోటీస్ ఇచ్చిండ్రు, అందులో కూడా విద్యుత్తు నీతి కొరతల గురించి ప్రస్తావించిండ్రు అనుకుంటా. ఆయన ఒక ట్విట్టర్లో ఒకటి పెట్టారు. ఏమని? ఆ రోజు అప్పటి నోటీసులు అంటే కేసీఆర్ గారు ఈ రోజు నోటీసు ఏదైతే ఉస్మానియా చీఫ్ వార్డెన్ ఇచ్చారో దాన్ని పెడితే దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఒక నోటీస్ పెట్టి ఇరుక్కొని పోయాడు. ఇది ఆయన పెట్టిన నోటీసు. రేవంత్ రెడ్డి ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టింది ఈ నోటీసు, మళ్ళీ ఎవరు పెద్ద చూపెడతాం. ఇది ఆయన పెట్టిన నోటీస్ రేవంత్ రెడ్డి. ఇందులో ఏం రాస్తారంటే మెసేజ్ విల్ బి క్లోజ్డ్ అని రాసి అందులో పైన సమ్మర్ వెకేషన్ డిక్లేర్ చేశారు. దెర్ ఈజ్ ఆల్సో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్ ఇన్ మెసేజ్ 12/5/23 అని చెప్పి ఒక డాక్యుమెంట్ పెట్టారు. పెట్టంగానే ఏం జరిగిందంటే మాకు 100 మెసేజ్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి పెట్టిన డాక్యుమెంటు ఫేక్ డాక్యుమెంటు, ఫోర్జ్ డాక్యుమెంటు, ఫర్జీ డాక్యుమెంటు, ముఖ్యమంత్రి స్వయంగా అత్యున్నతమైన పదవిలో ఉంటూ ఒక ఫోర్జ్ డాక్యుమెంట్ను ప్లే చేయడం అనేది అన్యాయం అని చెప్పి మీరు అక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఫేక్ డాక్యుమెంట్ ఏది, ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది అది పంపుతూ మాకు ఉస్మానియా విద్యార్థుల నుంచే 100 మెసేజ్లు వచ్చినాయి. ఎక్కడొచ్చింది మరి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫేక్ వర్సెస్ ఒరిజినల్ అంటే మీకు ఒక విషయం ఇది కూడా చెప్పాలి నేను. జనరల్గా ఏమవుతుందంటే ఈ నోటీసులు వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా సరే వెంటనే ఉస్మానియా స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్, ఆ వాట్సాప్ గ్రూప్లలో అది పెట్టేస్తారు. ఒకసారి అది నేను ప్లే చేస్తాను. ఇది చూడండి, ఇది వాట్సాప్ గ్రూప్ యొక్క చాట్, మీరు చూడవచ్చు. ఆ చాట్ యథాతథంగా మీకు ముంగడ పెడతాము. ఇది పోయిన సంవత్సరం, ఇది మొత్తం చాట్ లాస్ట్ 1 year 1.5 year చాట్. ఇది ఈ నెల మే నుంచి మొదలు పెడితే పోయిన నెల మే దాకా ఉంది. అందులో పోయిన సంవత్సరం మే 12 యొక్క స్క్రీన్ షాట్ మీకు నేను చూపెడతాను. ఇది పోయిన సంవత్సరం మే
12 నాటి స్క్రీన్ షాట్. అందులో ఏముందంటే, మీకు ఇది ఇంపార్టెంట్, ఇది చాలా, ఇందులో ఏముందని చెప్తాను. ఎంత దుర్మార్గం అంటే, ఈ ముఖ్యమంత్రి స్వయంగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం అనేది ఎంత చండాలం అంటే, ఈయన పెట్టిన దానిలోనేమో ఫేక్ డాక్యుమెంట్లో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్స్ అండ్ మెస్సెస్ అని తయారు చేసి పెట్టినాడు. ఒరిజినల్ ఒకసారి పెట్టండి అమ్మ, ఒరిజినల్ పెట్టండి, ఒరిజినల్ది చూడండి దయచేసి. ఒరిజినల్ దానిలో ఏముందంటే, ఒరిజినల్గా 12th మే నాడు ఇచ్చిన 2023 నాడు ఇచ్చిన దానిలో ఏముందంటే, యూనివర్సిటీ హెస్ డిక్లేర్డ్ సమ్మర్ వెకేషన్స్ టు ద స్టూడెంట్స్ అండ్ హెన్స్ మెస్ ఫెసిలిటీ టు ద పీజీ హాస్టల్స్ విల్ బి క్లోజ్డ్ విత్ ఎఫెక్ట్ సో అండ్ సో డేట్ అండ్ విల్ బి రీఓపెన్డ్ ఆన్ సో అండ్ సో డేట్. ఇంతే. షార్టేజ్ ఆఫ్ వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇది రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు ఆయన చేసిన ఫోర్జరీ, ఆయన చేసిన అరాచకం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన తన పర్సనల్ ట్విట్టర్ ఖాతా నుండి ఇవాళ ఒక ఫేక్ డాక్యుమెంట్ను ఇవాళ పెట్టి మొత్తం రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఒక చిల్లర ప్రయత్నం ఒక చిల్లర నాయకుడు చేస్తూ ఉన్నాడు. చేయడమే కాకుండా ఇంకా దుర్మార్గం చెప్తాను నేను. ఇంకో రెండు ప్రూఫ్స్ ఇవన్నీ మీకు ఇస్తాను. ఇది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గ్రూప్ చాట్, అందులో కూడా ఈ ఒరిజినల్ ఉంది. రేవంత్ రెడ్డి ఫేక్ ఏదైతే ఫోర్జ్ చేసిందో అది ఉంది. దాంతోపాటు 2-3 గ్రూప్స్ ఇవి, ఒకటి కాదు. ఇది ఎంకామ్ 4th సెమిస్టర్ గ్రూపు, ఇది ఓయూ కాలేజ్ స్టూడెంట్ క్లబ్. ఈ 2 గ్రూప్స్లో కూడా ఆనాటి యొక్క నోటీస్ ఉన్నది. ఇంకా దుర్మార్గం ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, మేము మొత్తం ఈ నోటీస్ రాగానే మాకు కూడా అనుమానం వచ్చింది, ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఒక ఫేక్ డాక్యుమెంట్ ట్వీట్ చేస్తాడా, చేయడేమో అని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి. ఎంత కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఎంత చిల్లరగాడైనా కూడా ఇంత పని చేయడు అని చెప్పి అనుకొని మొత్తం ఓయూ విద్యార్థుల ఆ చాట్ ఏదైతే మాకు ఎవరైతే ఇచ్చినారో దాన్ని మొత్తం దాదాపు మా వాళ్ళందరూ కూర్చొని మొత్తం శాంతం పరిశీలించిన తర్వాత కూడా స్పష్టంగా ఏమొచ్చిందంటే, వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే, ఆఖరికి చీఫ్ వార్డెన్ అది ఉంటుంది చూడండి, దాని పేరు స్టాంప్, దాన్ని కూడా మార్చినారు ఆ డాక్యుమెంట్. చీఫ్ వార్డెన్ స్టాంప్ ఎట్లుంటుందంటే, ఒరిజినల్ ఫేక్ చూడండి, అది ఫేక్ తీయండి ఒకసారి, ఒరిజినల్ ఫేక్ ఉన్నది చూడండి. స్టాంపును కూడా మార్చి కింద చీఫ్ వార్డెన్ యొక్క స్టాంప్ చూడండి, స్టాంపును కూడా మార్చి స్వయంగా చీఫ్ మినిస్టర్ ఇవాళ ఈ చిల్లర పని చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మీకు ఇస్తాను నేను, దయచేసి మీరు ఎగ్జామిన్ చేయండి. అండ్ వీఆర్ అప్. నాకు తెలుసు, నేను ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నా. ఆ పెట్టింది కూడా వాట్సాప్ గ్రూప్లో ఎవరో కాదు, ఆ లెటర్ పెట్టింది ఎవరై అంటే డాక్టర్ ఏ ప్యాట్రిక్. ఈయనెవరు? పిఆర్ఓ టు ద చీఫ్ వార్డెన్ ఆర్ వైస్ ఛాన్సలర్ పిఆర్ఓ. ఆయన పేరు ప్రొఫెసర్ ప్యాట్రిక్. ఆయన గారు పెట్టినారు ఈ వాట్సాప్ చాట్లో ఈ యొక్క లెటర్. ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, చేసిన ఫోర్జరీ ఏమో, చేసిన విధవ పనేమో ముఖ్యమంత్రి చేసాడు, కానీ అరెస్ట్ చేసిందేమో ఇవాళ ఒక విద్యార్థి నాయకుడు, మా సోషల్ మీడియా కన్వీనరు క్రిషాంక్. ఆయన ఏమో అరెస్ట్ చేసినారు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ తయారు చేసినాడు క్రిషాంక్ అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిని నిందిస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి గారు పెట్టింది తప్పు డాక్యుమెంట్ అని చెప్పి క్రిషాంక్ ఇట్లా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నాడు అని చెప్పి ఆయన తీసుకుపోయి నేను అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేయడమే కాదు, 14 రోజుల రిమాండ్కి కూడా జడ్జి గారు ఇచ్చినట్టుగా నేను ఇవాళ పొద్దున్నే వార్తల్లో చూసినాను. ఇప్పుడు నేను అడిగేది ఏమంటే, జైల్లో ఉండాల్సింది ఎవరు? ఫోర్జ్ డాక్యుమెంట్ చేసిన రేవంత్ రెడ్డా, లేదా ఆ ఫోర్జ్ డాక్యుమెంట్ చేసిండు, వెధవ పని చేసిండు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పిన క్రిషాంక? ఇది ఒక్కసారి తప్పకుండా మీరు ఆలోచించాలి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే, నేను చెప్పింది తప్పని ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే, ఇప్పుడు నేను పెట్టిన సర్క్యులర్లు కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే, నేను చెంచల్గూడ జైలుకి నేను కూడా పోవడానికి రెడీ. కానీ ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే, అదే చెంచల్గూడ జైలుకి ముఖ్యమంత్రిని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆ జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, ఈ విధవ పని చేసినందుకు ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి అతిథులు కాదు. ఫోర్జరీ అనేది నేరం, ఫేక్ డాక్యుమెంట్ తయారు చేయడం నేరం, ప్రజల్ని గుమ్రాహ్ చేయడం నేరం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం నేరం, ప్రజల్ని ఈ రకంగా కన్ఫ్యూజ్ చేయడం అంతకంటే దారుణం. కాబట్టి తప్పకుండా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రిషాంక్ మీద ఏ కేసు అయితే ఈ ప్రభుత్వం పెట్టిందో, నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి. తప్పకుండా మేము కూడా జడ్జి గారి ముంగట కూడా ఈ ఆధారాలని పెడతాం. ఎట్లా ముఖ్యమంత్రి స్వయంగా తప్పుదోవ పట్టిస్తున్నాడో పెడతాం. క్రిషాంక్ మీద కక్ష కట్టి, ఎందుకంటే
ఈ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చాలా బహిరంగంగా ఎక్స్పోజ్ చేసే వాళ్ళలో క్రిషాంక్ చాలా ముందుంటాడు. అందుకే క్రిషాంక్ మీద కక్షగట్టి ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఒక అక్రమ కేసు నమోదు చేసి జైల్లో పెట్టడం ఏదైతే ఉందో ఇది తప్పకుండా అందరం కూడా ప్రజాస్వామికవాదులనే వాళ్ళందరూ కూడా ఖండించాల్సిందే. తప్పకుండా క్రిషాంక్ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ నకిలీ సర్క్యులర్ తయారు చేసిన ఈ ముఖ్యమంత్రి మీద వెంటనే కేసు పెట్టాలి. దాంతోపాటు ఉల్టా చోర్ కొత్వాల్ కూడా అంటే అన్నట్టు ఇలా ఏదైతే వీళ్ళ వైఖరి ఉందో తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ క్రిషాంక్ని అరెస్ట్ చేయడం నిజంగా కూడా ఈ కేసులో ముఖ్యంగా దుర్మార్గమైన అరాచకమైన చర్య. దీన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మా లాయర్లు కూడా ఇప్పటికే జడ్జి గారి దగ్గర నిన్న రాత్రి పాపం దాదాపు 2 గంటల వరకు ఉదయం 2 గంటల వరకు కూడా వాదనలు చేశారు. జడ్జి గారు మళ్ళీ ఈరోజు కూడా విన్నారు. మరి జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, ఇది ఒక అక్రమ కేసు, తప్పుడు కేసు, అక్రమంగా ఒక విద్యార్థి నాయకుడి మీద బనాయించి ఆయనని ఇబ్బంది పెడతా ఉన్నారు. అసలైన ఫేక్ సర్క్యులర్ తయారు చేసిన వాడేమో ముఖ్యమంత్రి పదవిలో ప్రచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చాం. మేము ఇవ్వడం కాదు, ఉస్మానియా విద్యార్థులే ఇచ్చారు. ఉస్మానియా విద్యార్థులే ఈ ఫేక్ సర్క్యులర్ తయారు చేసిన ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి వారు ఆల్రెడీ నిన్ననే కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చి మరి OUPSలో కంప్లైంట్ కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఫోర్జరీ కేసు బుక్ చేయాలా, వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చారు. మేం కాదు, OU విద్యార్థులు ఇచ్చారు. దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే ఈరోజు పోలీసులు ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాదు. ఎన్నికలు జరిగేటప్పుడు పోలీసు ఉండేది ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో. సో ఎలక్షన్ కమిషన్ నిజంగానే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయితే, మీకు నిజంగానే స్వాతంత్రం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి మీద ఈ ఫేక్ సర్క్యులర్ విషయంలో చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ 14 సంవత్సరాల్లో ఉద్యమంలో కూడా ఎన్నో అక్రమ కేసులు, ఎన్నో సందర్భాల్లో నిర్బంధాలు, ఎన్నో సందర్భాల్లో గొంతు నొక్కే ప్రయత్నాలు ఇవన్నీ కూడా చూసాం. మాకేం కొత్త కాదు ఇది. దీనికి క్రిషాంక్ భయపడడు, మేము భయపడం. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. లక్షలాది మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సోషల్ మీడియాలో పోరాడుతున్నారో వాళ్ళకు నా విజ్ఞప్తి, దయచేసి ఈ ఉడత ఊపులకు, ఈ చిన్న బెదిరింపులకు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. మనం తప్పకుండా న్యాయస్థానాల్లోనే వీళ్ళని ఎదుర్కొందాం. వీళ్ళని తప్పకుండా ఎండగడుతూనే ఉందాం, ముందుకు పోతూనే ఉందాం. తప్పకుండా సత్యమేవ జయతేనే సామెత ఉరికిన రాలేదు. సత్యం జయిస్తుంది. తప్పకుండా న్యాయం ఎన్నటికైనా కూడా నిలుస్తుంది, గెలుస్తుంది. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతోనే నేను న్యాయ వ్యవస్థ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. క్రిషాంక్ మీద తప్పుడు కేసు ఏదైతే ఉన్నదో దీన్ని వెంటనే మరి జడ్జి గారు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకొని విడుదల చేయాలని కోరుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైన అరాచకాలు అంతటా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ గారేమో మొహబ్బత్ కా దుకాన్ అంటాడు, చెప్తుంటాడు ఆయన స్టోరీ. మోడీ గారు నఫరత్ కా దుకాన్ నడుపుతున్నాడు, నేనేమో మొహబ్బత్ కా దుకాన్ నడుపుతా అని చెప్తాడు. మరి వాళ్ళ మా సాల్వాజీ మాధవరావు మీద దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా మా సోషల్ మీడియా సైనికుల మీద దాడులు, తలలు పగలగొట్టడాలు, అక్రమ కేసులు పెట్టడాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఏదైతుందో తప్పకుండా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. వీటన్నిటి జవాబు తప్పకుండా 13 మే నాడు ఓటు ద్వారా ఇవ్వాలని కోరుతూ, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటారా లేదా ఈ ఫేక్ సర్క్యులర్ల మీద, అడ్డగోలు ప్రసంగాల మీద ఎన్నికల కమిషన్ అనేది కూడా కాలం నిర్ణయిస్తుంది. ప్రజలు చూస్తున్నారనే మాట కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ బీజేపీ వేరని మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదు. రెండో ఒకటే నేను అంటున్నాను. బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరి యొక్క మరి ఆలోచనకు అనుగుణంగానే ఈసీఐ నడుస్తుంది నేను అంటున్నాను. ఏం నోటీస్ ఇచ్చారు? ఇవ్వని నోటీసులు ఇచ్చినట్టుగా అట్లా చిల్లర ప్రచారం చేసుకోవడం, దానికి మీడియా వంతబాడడం, అది మీ 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 అవగాహన. దాన్ని ఏం చేయగలిగింది కూడా ఏం లేదు. ఆయన ఇవ్వని నోటీస్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటాడు, బయట పోయి గొంతులు చించుకుంటాడు, అమిత్ షాను అరెస్ట్ చేస్తున్నాడని. షాడో ఫైటింగ్ అంటారు దీన్ని. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా, ఇద్దరం యాక్టింగ్ చేసి ఇద్దరం లాభపడదామని ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. 100% ఎలక్షన్ కమిషన్ కనుక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయితే మోడీ మీద చర్య తీసుకోవాలి, రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకోవాలి. వాళ్ళకు స్వాతంత్రం అనేది ఉంటే, స్వతంత్ర ప్రతిపత్తి ఉంటే, వెన్నుముకుంటే తీసుకోమని డిమాండ్ చేస్తున్నా. తప్పే ఉంది. ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు లేదు, మాకు అడగాలి కదా. థ్యాంక్ యూ. ఎస్ బాల్. Yes. You said if the EC is independent, since administrative control of all government organs are with the election. Not all government organs. I mean, the police and
police, to primarily police, law and order. I stand correct. Law and order. Will you also be approaching the EC on this issue, or have you already approached the EC? We've already approached the EC as well. The thing is, we're already, see, the matter is sub judice. We're already in a court of law. Our lawyers, like I said, have been fighting till 2 a.m. in the morning today. The matter is sub judice. But we'll also raise it with the EC again. We've raised it once, we'll raise it again, because the matter is serious. Forging a document, misleading the people in the course of an election is something which is extremely serious. So the Election Commission needs to free the person who is actually standing for the right. ఎవరైతే వాస్తవికమైన ఒరిజినల్ సర్క్యులర్ని బయట పెట్టారో, ముఖ్యమంత్రి చెప్పింది ఫోర్జరీ, ముఖ్యమంత్రి చేసింది ఫోర్జరీ అని చెప్పారో ఆయనను జైల్లో పెట్టడం ఏంది, ఫోర్జరీ చేసిన ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోకపోవడం ఏంది అనేది మా ప్రధానమైన విమర్శ లేదా డిమాండ్. థ్యాంక్ యూ. పలుకుండదు. వాళ్ళ అభ్యర్థులు అదే విధంగా చేసినా ఉల్కు పలుకు.